వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే వ్లాగ్స్ చేసి 3-4 డేస్ అయిపోతూ ఉందండి. ఎందుకంటే నేను కొంచెం బిజీ అయ్యాననమాట. అండ్ సాటర్‌డే, సండే పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చింది కదా! సో, ఊర్లో కొంచెం ఫెస్టివల్ ఉంటే అందుకు వెళ్ళొచ్చామనమాట. సో, కొంచెం బిజీగా ఉండి వ్లాగ్స్ అయితే నేనేం ఎడిట్ చేయలేక నేనైతే ఏం పోస్ట్ చేయలేదు. సో, రేపటి నుంచి నార్మల్ వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూయేషన్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సో, టుమారో నుంచి నా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. అండ్ ఇదైతే ఒక అప్డేట్. ఇంకొకటేంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ పైనే అయిపోయిందండి. 4 మంత్స్ పైన అయింది. అండ్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే 997 ఉందనమాట. సో, జస్ట్ ఇంకా 3 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అయిపోతుంది. సో, 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అది అంత చిన్న విషయం అయితే కాదండి. సో, చాలా టైం అయితే తీసుకుంటుంది. సో, అలా ఇలా అయితే అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్‌కి మాక్సిమం మనం రీచ్ దగ్గరలో ఉన్నామనమాట. సో, ఇదంతా గూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్‌కే అనమాట. సో, చాలా థాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ గూడా. మంచిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే మనం ఇంకా వాచ్ హవర్స్ ఫినిష్ చేసేదే మన నెక్స్ట్ టార్గెట్ అనమాట. సో, నేనైతే లైవ్స్ కూడా ఇంకా ఎక్కువైతే చేయనండి. బికాజ్ నాకెందుకో లైవ్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. సో, నేను వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నాను. సో, లైవ్స్ అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేస్తాను. సో, ఇదనమాట ఇంకొక అప్డేట్. సో, త్వరగా 3 మెంబర్స్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ దాంట్లోకి మనం గూడా చేరిపోదాము. అండ్ అలాగే ఏదో యూట్యూబ్‌లో ఇంకొక స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళినట్టు నాకైతే ఉందనమాట. సో, చాలా అయితే ఉంది. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. జస్ట్ ఇంకొక స్టెప్ అంతే. సో, ఇది కూడా సాధించడం అంత ఈజీ అయితే కాదండి. చాలా కష్టము. అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందనమాట. రిమైనింగ్ వాళ్ళకి చెప్పినా గూడా అదేం అంత అర్థం కాదు. సో, ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో, చాలా టఫ్ అండి. చాలా కాంపిటీషన్ ఉంది. యూట్యూబ్ అనేది చాలా చిన్నది అనుకోని స్టార్ట్ చేస్తాం. కానీ యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్రపంచం అండి. వెళ్ళే కొద్దీ డిఫరెంట్ స్టెప్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే మనం ఎగ్జామ్ ఎలాగా పాస్ అవ్వడానికి డిఫరెంట్ ఉంటాయో, అలానే యూట్యూబ్‌లో గూడా మనము మనీ ఎర్న్ చేయాలి అంటే చాలా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ చాలా టఫ్ అండి. అంత ఈజీ ఏం కాదు. అండ్ అలాగే ప్రతి చిన్న పాయింట్ కూడా యూట్యూబ్‌లో కన్సిడర్ చేస్తారనమాట. సో, అవన్నీ చెక్ చేసుకొని మంచిగా చేస్తేనే మనకి రెవెన్యూ కానీ, ఏదైనా కానీ సో, చాలా పెద్ద ప్రాసెస్‌లెండి యూట్యూబ్ అనేది. అలాంటి దాంట్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను అంటే ఏదో చిన్న ఒక సక్సెస్ అన్నట్లే చెప్పచ్చు. సో, కొంతమందికి ఇదేం పెద్ద సక్సెస్ కాదులే అనుకోవచ్చు. కాకపోతే నేను పడ్డ కష్టానికి నాకు ఇది కొంచెం పెద్దదే అనిపించింది. సో, మీతో గూడా షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో అయితే నేను ప్లాన్ చేశాననమాట. సో, థ్యాంక్ యూ అండి అందరికీ గూడా. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. సో, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. నేను ప్రతిసారి చెప్తాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని. బికాజ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, మీరందరూ కూడా లైక్ చేస్తారు అని అయితే ఆశిస్తూ ఉన్నాను. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.